హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ఈ రోజు మన కిచెన్లో ఏ టిఫిన్స్లోకైనా అంటే ఇడ్లీ, దోశ, పూరి, చపాతీలో బెస్ట్ కాంబినేషన్గా అలసందల మసాలా కర్రీ ఈజీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అలసందలతో ఎన్నో రకాల చాట్ రెసిపీస్ అండ్ ఎన్నో రకాల మసాలా కర్రీస్ చేసుకోవచ్చు. అలసందలు 2 కలర్స్లో మార్కెట్లో దొరుకుతాయి కదా. వైట్ కలర్ అలసందలు అండ్ కొంచెం బ్రౌనిష్ కలర్ అలసందలు. వైట్ కలర్ అలసందలతో మామిడికాయ ముక్కలు, ఆనియన్స్, టమాటాస్, క్యారెట్ ఇలా అన్నీ వేసి చాట్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తున్నాను. అలసందల మసాలా కర్రీ కోసం వీడియో క్లిప్లో చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు బ్రౌన్ కలర్ అలసందలు తీసుకున్నాను. ఈ అలసందలు మినిమం 4 అవర్స్ నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ అలసందల్ని నీట్గా వాష్ చేసేసుకున్నాను. నానబెట్టుకున్న అలసందలు కుక్కర్ గిన్నెలోకి తీసుకొని 1 గ్లాస్ వాటర్ అంటే 200 ml వాటర్ వేస్తున్నాను. కుక్కర్లో ఉండి వాటర్ పొంగిపోకుండా ఉండడం కోసం 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. బఠానీలా కాకుండా అలసందలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. నేను ఇక్కడ కర్రీ కోసం అలసందల్ని ఉడికిస్తున్నాను కాబట్టి 3 విజిల్స్ రానిచ్చాను. 3 విజిల్స్ తర్వాత చూసారంటే అలసందలు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. మేము కర్రీ చేయట్లేదు, ఇలా ప్లెయిన్గా తినేస్తామన్న వాళ్ళు సాల్ట్ మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఆగి ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని హెల్దీ స్నాక్ని ఎంజాయ్ చేయండి. కర్రీ కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకుని 1/2 టీ స్పూన్ సోంపు వేస్తున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు, ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయాక లైట్గా మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు నార్మల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను కదా, లేదా ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి మిక్సీకి తిప్పి వేసేసి ఆ ప్యూరీలో ఉండి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. గ్రేవీ థిక్నెస్ కోసం 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసాను. స్పైసెస్గా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, హోమ్ మేడ్ గరం మసాలా 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. స్పైసెస్, పెరుగు, ఆనియన్, టమాటాస్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే గ్రేవీలో నుండి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ముందుగా ఉడికించుకున్న అలసందలు వేసేసి గ్రేవీ థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకోండి. నేను ఇక్కడైతే మళ్ళీ ఒక 200 ml వాటర్ వేస్తున్నాను. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో నేను చూపించే రెసిపీస్లో ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మినిట్స్ తర్వాత 1 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకొని ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఏంటి కర్రీ ఇంత పల్చగా ఉంది అనుకుంటున్నారా? మీరు కర్రీని ఇలా లూజ్గా అంటే పల్చగా దించేసుకుంటేనే చల్లారాక కర్రీ ఇంకాస్త చిక్కబడుతుంది. నేను చూపించిన ఈ కర్రీ ప్రాసెస్లో గరం మసాలా, గ్రీన్ చిల్లీ, కసూరి మేతి స్కిప్ చేసి 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకొని 10 నిమిషాలు కర్రీని లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కార్న్ఫ్లెక్స్ అయినా పానీపూరినైనా క్రష్ చేసి వేసుకొని సర్వ్ చేశారంటే బఠానీ చాట్ లాగా అలసందల చాట్ రెడీ అయిపోతుంది. ఈ అలసందల మసాలా చాట్ పూరీలోకి చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా పూరీ చేసినప్పుడు రొటీన్గా చేసే ఆలు కుర్మా కాకుండా ఇలా అలసందల మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి. కర్రీ చేసిన 15 మినిట్స్కి చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో. మా రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.